కాదు మైండ్ 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 పనిచేయట్లా చూసిన కాడి నుంచి అసలు నిజంగా ఎప్పుడెప్పుడు వస్తుందా అని బయటకు వెయిటింగ్. ఎక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పిచ్చి ఎంజాయ్ చేస్తారు. ఆ డైలాగులు ఏంది, ఆ నరుగుడు ఏంది, కోత కోసాడు. వారమ్మ రక్తం అయ్యమ్మో రెడ్డే, అంతా రెడ్డే, మొత్తం సముద్రం అంతా రెడ్ అయిపోద్ది. మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటారు. ట్రోల్ చేసే వాళ్ళందరూ గట్టిగా రాటి పెట్టేశాడు. కొట్టాల శివ గారు మీలాంటి ఇంకా తోపు డైరెక్టర్ అవ్వని లేడని పిచ్చుకున్నారండి సినిమాతో. నిజంగా అన్నోళ్ళందరూ కూడా ఇలా మూసుకుంటారు. ఈ సినిమా అసలు ఆ ఎలివేషన్ చూపించే ఎన్టీఆర్ ఆ రకంగా చూపించిన తోపు నువ్వే. బా వేరే లెవెల్ అయ్యా నువ్వు డైరెక్టర్. అది డైలాగ్ డెలివరీ ఎలా ఉంది? చాలా బాగుందన్న. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏం కావాలో అదే కంటెంట్ తీసుకొచ్చి పెట్టాడు. చూసావా, ఓ సూపర్. మౌలిక కాదు ఇది. నరికెలా అంటే వెనకమాల పడితే చూడు రెడ్ సింబల్ మొత్తం దేవరా అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే దేవరా రాసుకో అన్నారు కదరా. ఆయన ఒక్కొక్క కత్తి పెట్టి ఒక్కొక్కరిని పైకి లేపుతుంటే ఒక్కొక్క రికార్డు పక్కన దిగినట్టు అనిపిస్తుంది మాకు. రాసుకోండి, ఇంకా వస్తున్నాడు ఎన్టీఆర్ అన్నా. అసలు ఎన్టీఆర్ లో ఒక కొత్త యాంగిల్ చూసాం. అది కొట్టాల శివ గారు తోప్ అంతే. అంటే నీకు సీన్స్ ఏది బాగుంది? ఆ గ్లిమ్స్ లో పడవలో అది ఫైట్ గాని ఏంటి, ఆయన యాక్షన్ మూమెంట్ గాని, కన్ను ఇలా పెట్టి ఇలా చూసే విధానం ఉంటుంది చూసావా. ఈయనమ్మ వేరే లెవెల్ అన్న. చూడడం ఇట్లా ఇలా చూస్తాడు వేరే లుక్ లో. ఆ లుక్ మాత్రం నిజంగా కెమెరామెన్ కి దండేసి వచ్చాను. వేరే లెవెల్లో కొట్టాల శివ మరో యాంగిల్ బయటకు వచ్చినట్టేనా? మరొక ఇండస్ట్రీ స్టాంప్ పడిపోయిందన్న కొట్టాల శివకి ఈ సినిమాతో. చెప్తున్నా కదా, మూటలు రెడీ చేసుకోండి. ఇంకా అది ఫ్యాన్స్ కు పండగే కాలకి మొత్తం షర్ట్లు గిట్లు అన్ని చిరిగిపోతాయి. ఏప్రిల్ కదా, పైన ఎండ కింద రక్తం అంతే. మొత్తం రెడ్డి పారితే ఇంకా అంతే. ఓ వేరే లెవెల్ అది.